కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్లు ఈ రెండే ఐఏఎస్ అవ్వడానికి నాకు ప్రధాన ఆయుధాలు అని చెప్పి స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. అది రైట్ కాదని అంటం లేదు. కానీ అది మాత్రమే రైట్ అనుకున్న ప్రమాదము లేదా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చేసుకోకపోతే వచ్చే నష్టం ఇంత అంతా కాదు. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ కొంతమంది ఫ్యాకల్టీస్ కూడా ప్రిలిమినరీలో కరెంట్ అఫైర్ తక్కువ ఉంటుందండి. మెయిన్స్‌లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటుంది అంటుంటారు యాక్చువల్‌గా. ఇది నా దృష్టిలో రాంగ్. ప్రిలిమినరీలో కరెంట్ అఫైర్స్ బేస్డ్ టాపిక్స్ లేదా సబ్జెక్టులు తక్కువ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ బేస్డ్ టాపిక్స్ మెయిన్స్‌లో ఎక్కువ ఉంటాయి. పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ, లేతే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఈవెన్ కల్చర్‌లోంచి కానీ, సోషల్ ఇష్యూస్‌లోంచి కానీ డిస్క్రిప్టివ్ అడగాలి అనుకున్నప్పుడు ఎగ్జామినర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్రమంలో కరెంట్ అఫైర్స్‌ని ప్రాధాన్యం చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్‌ని డీల్ చేయడానికి స్టూడెంట్ చేయాల్సిన ఏకైక పని ఏంటి అంటే, కరెంట్ అఫైర్స్ యొక్క నేచర్‌ని ఐడెంటిఫై చేయడం. కరెంట్ అఫైర్స్ యొక్క నేచర్ ఏంటి అసలు? మనము సమకాలీనంగా జరుగుతున్న అనేకమైన విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటే, వాటిని మన ఎగ్జామ్ హాల్‌లో వచ్చిన క్వెషన్‌లో ఇంటర్ప్రిట్ చేయడమే కదా! ఇప్పుడు ఉదాహరణకి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇవాల్టి హిందూ పేపర్, అలాగే ఇవాల్టి టైమ్స్ ఆఫ్ ఇండియా. వీటిలో హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్‌ని భారతదేశంలో ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకు ఒక వార్త వస్తుంది. దాని మీద ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకొని, దీని మీద ఆధారపడి, దీనిని ఎలాగా కరెంట్ అఫైర్స్‌లో వస్తుంది అని తెలుసుకునే క్రమంలో ఒక న్యూస్ పేపర్‌లో ఈరోజు ఉదాహరణకి మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి ఆర్టికల్స్ నిజానికి ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ ఆర్టికల్ నిజానికి అప్పుడప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. హిందూ లాంటి వాటి తక్కువ వస్తాయి ఇలాంటివి. సో ఒక పేపర్ మాత్రమే చదివితే సరిపోతుందా మరి? అప్పుడు ఏం చేయాలి? హిందూ చదవాలి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చదవాలి, ఈనాడు చదవాలి, బిజినెస్ లైన్ చదవాలి, మింట్ చదవాలి, టైమ్స్ ఆఫ్ ఇండియా చదవాలి. అంటే ఇలా న్యూస్ పేపర్ అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతామా? అందుకే న్యూస్ పేపర్ అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ప్రమాదం. అలా ఎప్పుడు చేయకూడదు. అందులోనూ న్యూస్ పేపర్లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు. ఉదాహరణకి ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ పేపర్ అవసరం లేదు, ఈ పేపర్ అవసరం లేదు, దాదాపు ఇందులో ఏది అవసరం లేదని ఒక్క 16వ పేజీ తప్ప నమ్ముతారా మీరు? ఒక్క 16వ పేజీ ఈ పేపర్, ఈ పేజీ అంతా తప్ప మిగతా న్యూస్ పేపర్ అవసరం లేదు. అలా అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాని పక్కన పెట్టేయమన్న ఉద్దేశం కాదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, ఇక్కడ న్యూస్ పేపర్ని చదవడం వెనకాల ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోండి. హిందూ కానీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కానీ ఏదో ఒక న్యూస్ పేపర్ మాత్రం చదవండి. తెలుగు మీడియం వాళ్ళైతే కనుక ఈనాడు కానీ మరొకటి కానీ చదవండి. బట్ బేసికల్గా న్యూస్ పేపర్ తోటి చదివితే కరెంట్ అఫైర్స్ అయిపోతుంది అనుకుంటే మూర్ఖత్వము. న్యూస్ పేపర్నేమో రోజుకి 3-4 గంటలు చదివితేనేమో మూర్ఖత్వం. ఇది అర్థం చేసుకోండి. అందులో ఒక వెబ్ మ్యాగజైన్ని కరెంట్ అఫైర్స్ కోసం తీసుకొని మనం ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళ యొక్క మెటీరియల్ తీసుకొని, ఉదాహరణకి నేను అనుకోండి ఇలాగ మీకు దీన్ని డిస్క్రిప్షన్లో ఒక ఫైల్ కూడా మీకు అందజేస్తున్నాను. మీకు ఇందులో తప్పనిసరిగా ఒక ఏమంటామంటే కరెంట్ అఫైర్స్ని ఇలా రాసి నేను ఇస్తూ ఉంటాం. సో కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా చూడగలగాలి, కాంటెంపరీ కరెంట్ అఫైర్స్గా చూడగలగాలి. కరెంట్ అఫైర్స్ని చూసే విధానం కూడా చాలా కీలకమైనది యాక్చువల్గా. కరెంట్ అఫైర్స్ని డైరెక్ట్గా జనరల్ స్టడీస్ తోటి ముడిపడింది చూడగలగాలి, కరెంట్ అఫైర్స్ని డైనమిక్గాను చూడగలగాలి, కరెంట్ అఫైర్స్ని కాంటెంపరీగాను చూడగలగాలి. ఇవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి మంచి మార్కులు వస్తాయి. అందుకని టైం వేస్ట్ చేసుకునే కార్యక్రమాలు చేపట్టుకోకండి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.